హాయ్ అండి. నేను రికవరీలో ఒక 2 ఇయర్స్ చేశాను రఫ్గా. ఈ కరోనా తర్వాత మెల్లమెల్లగా నాకు అర్థమైంది ఏంటంటే, చాలామంది క్రెడిట్ కార్డ్స్ చేశాను, టూ వీలర్స్ చేశాను, పర్సనల్ లోన్స్ చేశాను, కన్జ్యూమర్ లోన్స్ రికవరీ చేశాను. అందులో చాలా వరకు అందరూ కూడా పర్సనల్ లోన్స్ తీసుకున్న వాళ్ళంతా కూడా మా ఫ్రెండ్ది ఇచ్చాను, వాడు కట్టట్లేదు, అక్కడికి వెళ్ళండి. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ మా ఫ్రెండ్కి స్వైప్ చేసి ఇచ్చాను, నేను తర్వాత తను ఇస్తాను. నెక్స్ట్ ఇంకా కన్జ్యూమర్ లోన్స్ అంటే మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇవి. సో ఈ మొబైల్స్ కూడా అంతే, మా ఫ్రెండ్కి ఇచ్చాను అని చెప్పి. టూ వీలర్లో ఎప్పుడు అలాంటి ప్రాబ్లం రాలా. బట్ కానీ ఎప్పుడు కూడా ప్రతిసారి ఇదే ఫేస్ చేస్తూ వచ్చాను. సో ఒక చిన్న షార్ట్ స్టోరీ చెప్తాను మీకు. స్టోరీ ఏంటంటే, క్రెడిట్ కార్డులో దాదాపుగా 3 lakhs కావాల్సి వచ్చింది, కట్టాల్సి వచ్చింది, పేమెంట్ చేయాల్సి వచ్చింది. కస్టమర్ ఇంటికి వెళ్తే కస్టమర్ డోర్ లాక్, పక్కన ఎవరిని అడగలేదు. సరేలే నెక్స్ట్ డే వెళ్ళి మేనేజర్ని కూడా తీసుకెళ్ళి, సార్ హై వాల్యూ కేసు రండి అని చెప్పి తీసుకెళ్తే అక్కడ వాళ్ళ వైఫ్ ఉన్నారు. వైఫ్ ఉంటే, ఏంటమ్మా ఎప్పుడు కడతావు ఏంటి అని అడిగితే, లేదు సార్ మా హస్బెండ్ సూసైడ్ చేసుకొని చనిపోయారు, అంటే మీది 1 lakh మాత్రమే, 1 lakh 2 lakhs ఇవ్వాలి, నాకు ఇంకా మీలాగా ఇంకా 4 క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేశారు, అవి కూడా పే చేయాలి, దగ్గర 15 lakhs స్వైప్ చేశారు, ఏం డబ్బులు ఎవరికి ఇచ్చారో ఏంటి అనేది నాకు తెలియదు, బట్ కానీ డబ్బులు అయితే యూజ్ అయ్యాయి, అంటే వాడుకున్నారు, అవి రీపేమెంట్ చేయలేక చనిపోయారు అని చెప్పి క్లియర్గా చెప్పింది. ఏం చేయాలో అర్థం కాల, మాకు ఏం మాట్లాడాలో అర్థం కాల. సరే అని చెప్పేసి నేను మేనేజర్ సైలెంట్గా గమ్మున వచ్చేసాం. తర్వాత లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. బట్ కానీ ప్రాబ్లం ఏంటంటే, ప్రతిసారి ఇలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేయాల్సి వస్తుంది మన కెపాసిటీకి మించి అమౌంట్ ఇచ్చినప్పుడు. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఇచ్చేటప్పుడు ఎంతైతే ఇస్తున్నారో అంత మీరు రీపేమెంట్ చేయగలుగుతారు అంటేనే మీరు స్వైప్ చేసి ఇవ్వండి. లేదు అంటే మీరు చేయలేరు, మీ పేమెంట్ చేయలేరు అంటే మీరు ఇవ్వద్దండి. ఓకే.